జీవితాన్ని చిలకండి, మదించాలి. దుఃఖం నుంచి, సుఖం నుంచి, గెలుపు నుంచి, ఓటమి నుంచి, అన్నిటి నుంచి పాఠం నేర్చుకోవాలి. అందుకే తెలుగు భాష చాలా గొప్పది. ఇంగ్లీష్లో గెలిచాడు, ఓడాడు, విక్టరీ, హీ గెయిన్డ్, హీ లాస్ట్ అని పనికిమాలిన మాటలు వాడతారు. తెలుగులో ఆడవాళ్ళ ఆటలు గమనించినామా, ఆడపిల్లల ఆటలు, అష్టాచెమ్మ ఆడిన, తొక్కుడు బిళ్ళ ఆడిన ఆటలో పండాడు అంటారు. గమనించండి, పండడం అంటే గెలవడం, గెలుపు ఓడడం అని వాడడం. తెలుగులో పండడం అంటే అర్థం ఏంటో తెలుసా? గెలిచినా ఓడినా జీవితంలో పండడం ముఖ్యం. అది తెలుగు భాష. నువ్వు పండడం అంటే పరిపక్వత, మెచ్యూరిటీ. ఓటమి నుంచో పాఠం నేర్చుకుంటాం, గెలుపు నుంచో పాఠం నేర్చుకుంటాం. గెలుపు కూడా పాఠమే, గర్వించే విషయం కాదు. అప్పుడు మనిషి పండుతాడు ఖచ్చితంగా. జీవితంలో గెలిచాడే, పెద్ద విషయం కాదు. ఇక్కడ అల్లాని చెప్పినా ఇంత చేస్తే కానీ రాదు కదండి, చిలికితే కానీ అన్నట్ట. రెండో ప్రశ్న, దేవుడు పేరేమిటి అన్నట్ట. వెంటనే అక్కడ బల్ల ఉంది కదా, దాని మీద బిందె పెట్టించండి అన్నాడు. ఆ బిందెలో నీళ్లు పోశాడు. దాని మీద మూత పెట్టండి అన్నాడు. ఆ మూత మీద చెంబు పెట్టాడు. ఇప్పుడు రాజుగారిని పిలిచి అదేమిటండి అన్నట్ట. అది బల్ల అన్నట్ట. జాగ్రత్తగా విందాం. సంస్కృత వేదాంతం అంట ఒక్క మాటలో అర్థమవుతుందమ్మా. బల్ల, అది బల్ల అన్నాడు. ఆ బల్ల మీద ఉన్నది ఏమిటి అన్నాడు. అది బిందె అన్నాడు. దాని మీద ఉన్నది ఏమిటి అన్నట్టు. అది మూత అన్నాడు. దాని మీద ఉన్నది ఏమిటి అన్నట్టు. అది చెంబు అన్నాడు. ఇప్పుడు అది మూత, అది బల్ల, అది బిందె, అది మూత, అది చెంబు అన్నారు కదా మీరు. ఈ బల్ల, బిందె, మూత, చెంబు తీసేయండి, మిగిలింది ఏమిటి అన్నట్ట. అది అన్నట్ట. అదే దేవుడు అండి, దాన్ని తట్ అంటారు అని చెప్పారు. మీరు అన్నిటికీ అది అది అని వాడారా లేదా? అదేమిటి? అది లేకుండా మాట్లాడండి. అది లేకుండా మనం మాట్లాడలేమమ్మా. అది సరిగ్గా సంస్కృతంలో తత్వమసి, తద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని, తద్బ్రహ్మ విజిజ్ఞాసస్వ. సంస్కృతంలో భగవంతుని పేరు పెట్టి పిలవరమ్మ తత్ అంట. తత్ అంటే అది, ఆ సర్వనామం. రాజుగారికి పరమానందం అయింది. నువ్వు గురువు అయ్యా అన్నట్టు. ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటన్నట్టు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నట్ట. అప్పుడు అనుమానం వచ్చి శిష్యుడు కుర్రాడు అన్నట్ట, ఏమంటే మీరు సింహాసనం మీద కూర్చున్నారు, నేను కింద కూర్చున్నాను, మీరు గురువు అన్నారు నన్ను. శిష్యుడు సింహాసనం మీద కూర్చోవడం, గురువు కింద కూర్చోవడం భావ్యమేనా అన్నట్ట. బలేవాడు అయ్యా, బలే చెప్పేవాడు. రాజుగారు సింహాసనాన్ని కుర్రాడికి ఇచ్చి నువ్వు కూర్చో అన్నట్ట. ఈ రాజుగారు ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు వేయండి మీ ప్రశ్న అన్నట్ట. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నట్ట. ఇదే చేస్తూ ఉంటాడండి అన్నట్ట. పైవాడిని కిందికి దింపుతాడు, కింద వాడిని పైకి ఎక్కిస్తాడు. ఇదే దేవుడు చేసే పని. అది ఆటే, ఇది ఆటే, తేలిగ్గా తీసుకోబోయా జీవితం అన్న. అందుకని పయస్సి ఘృతం, పాలల్లో ఉండే నెయ్యి ఎలా వస్తుందంటే దాన్ని కాచాలి, తూడు పెట్టాలి. ఒక్క చుక్క, మజ్జిగ చుక్క కుండెడు పాలల్లో వేయగానే మర్నాటికి పెరుగుగా మారుతుందండి. భగవద్ విలాసానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? మనం కలగంటున్నా సరే, వేరే శరీరంలో ఉన్నా మన శరీరం ఊపిరి తీస్తూనే ఉందండి తెల్లారే వరకు. ఆ ఊపిరి దేవుడు అని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా? అయితే మనం చచ్చిపోమా తెల్లారేసరికి. మరి శరీరం చేత ఊపిరి తీస్తున్నది ఎవరండి? భగవంతుడు. కాకపోతే మహాశక్తి, ఆదిశక్తి రమేయాత్మ పరమా భావనాథ. అలాగ పయసి ఘృతం. ఇంకో ఇక్షం గూడం, చెరుకు గడలో బెల్లం ఉంది కదా, చెరుకు గడ నుంచి బెల్లం ఎంత శ్రమ పడితే బెల్లం వస్తుంది ఇక్కడ. అందుకని చెరుకు గడలో బెల్లం ఎలా ఉందో, పుష్పంలో గంధం ఎలా ఉందో, నువ్వుల్లో నూనె ఎలా ఉందో, కట్టెలో అగ్ని ఎలా ఉందో, పాలల్లో నెయ్యి ఎలా ఉందో, ఆ రకంగానే ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడయ్యా. నువ్వు చిలకాలి, మదించాలి, పట్టుకోవాలి. అది దేవుణ్ణి పట్టుకునే విధానం. అంటే చేయవలసిన ఏమిటో తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. హృదయజ్యోతిని మించి వెలుగునది ఈ నేడు లోకములను వెదకన్ వ్యర్థముగాక కనబడునా. హృదయజ్యోతిని మించి వెలుగునది ఈ నేడు లోకములను వెదకన్ వ్యర్థముగాక కనబడునా. ఏ వెలుగు రే వెలుగులందు అది ఏ వెలుగుచునుండెనంచు. ఏ వెలుగు రే వెలుగులందు అది ఏ వెలుగుచునుండెనంచు. నిగమ వ్యాఖ్యానములు తెల్పవే. ఏ వెలుగు రే వెలుగునందు అది ఏ వెలుగుచునుండెనంచు. నిగమ వ్యాఖ్యానములు తెల్పవే. కదలంగా బని లేదు దానిగన, కదలంగా బని లేదు దానిగన, రాగద్వేషములు వీడుని. ఇది ఇష్టదైవం కావ్యంలో నేను అలినటువంటి పద్యం. హృదయ జ్యోతిని మించి వెలిగేది 14 లోకాల్లో ఎక్కడా కనపడదు. ఈరేడు అంటే 2 ఏళ్ళు. తెలుగు భాష అంత విశిష్టమైన. ఈరు అంటే 2 అని అర్థం. రెట్టింపు ఈరు 7, ఈరు ఇంటూ 7 అంటే 7కి రెట్టింపు 14 అనమాట. ఈ 7 లోకాలంటే 14 లోకాలు.
ఈరేడు లోకాల్లో 14 లోకాల్లో కూడా మన హృదయంలో వెలిగే జ్యోతిని మించింది వేరే బయట ఎక్కడా లేదు. వెలుగు రేవెలుగులందు అది ఏ వెలుగుచునున్నదంచు నిగమ వ్యాఖ్యానములు తెల్పవి. నిగమం అంటే వేదం. వేదంలో ఉన్న మాటలు మనకి ఏం చెబుతున్నాయంటే వెలుగు అంటే సూర్యుడు, రేవెలుగు అంటే చంద్రుడు. వాళ్ళలో ఉండే కాంతి నీ హృదయంలో ఉండే కాంతి ఒక్కటేనయ్యా అన్నారు. సయశ్చయం పురుషే యశ్చమశావాదిత్యే స ఏకః స ఏవం వితు అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మాన ఉపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతద్విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతదానందమయమాత్మానముపసంక్రమ్య ఇత్యుపనిషత్తు అని చెప్పింది కదా. ఈ లోపల ఉంది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం. యశ్చయం పురుషే, నీ గుండెల్లో ఏది ఉందో, యశ్చాసావాదిత్యే, ఆదిత్యుల్లో కూడా అది ఉంది, చంద్రుల్లో కూడా అదే ఉంది, సమస్త సృష్టిలోనూ అదే ఉంది. అంచేత హృదయ జ్యోతిని మించి వెలిగేది 14 లోకాల్లో ఎక్కడా ఉండదు. ఇంత అయితే దాన్ని పట్టుకోవడం ఎలాగంటే కవి చెబుతున్నాడు ఇక్కడ, కదలంగా పని లేదు దాని గన. దాన్ని చూడడం కోసం ఎక్కడికి వెళ్ళక్కల్లా, రాగద్వేషాలు విడిచిపెడితే చాలండి. అదే ప్రధాన సమస్య. మన మనస్సులో ద్వేషం విడిచిపెట్టమంటే ఒప్పుకుంటాం మనం, రాగం కూడా విడిచిపెట్ట. రాగం అంటే బెళగరీను బేగడ కాదు, రాగం అంటే మమకారం, ఇష్టం. సంగీతంలో రాగం కాదు. ఇక్కడ రాగం ఉంటే ద్వేషం ఉంటుంది, రాగం లేకపోతే ద్వేషం ఉండదండి. అంచేత ఇష్టాలు కూడా తగ్గించుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇష్టాలు తగ్గించుకోవాలి. 60 ఏళ్ళు దాటాయంటే భార్య ఏం వడ్డిస్తే అది తినాలి, లేకపోతే వండుకో అంటారు. ఏం చెప్తాను అక్కడ? ఇంకా ఇష్టాలు తగ్గించుకొని, ఉప్పు ఎక్కువైంది, కారం ఏదో ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఇంకా ఓనాడికి ఊపిరి తక్కువ అవుతుంది, పోతాం గొడవదు. ఆ వడ్డించి తింటే మళ్ళీ పెడతారు, లేకపోతే వండుకో అంటారు. సత్తా అక్కడ. అందుకని వంకలు ఎట్టకుండా భోజనం చేయాలి. రుచులు దోషం ఉంచు బోనాడితే 40 ఏళ్ళు దాటి అంటే రుచులు క్రమంగా వదిలే. నాకు పొద్దున్న ఇది ఉంటే కానీ నడవ, సాయంత్రం ఏమి ఉండద్దమ్మా. నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అనే నామం మాత్రమే మన మనస్సులో ఉండాలి, ఇంకేమీ ఉండక్కర్లేదు. అలా ఉంటే జీవితాన్ని గెలవగలుగుతాం ఖచ్చితంగా. అటువంటి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానం మీకు ఈ 3 రోజుల్లో అందిందనే నేను భావిస్తున్నా. ముగిస్తూ ఒక్కటే మాట.